ఎప్పుడు చూసినా ఎండలతో విజయవాడ బగబగలాడుతా ఉంటది. ఏందోనండి 4 రోజుల నుంచి చినుకులు పడతా ఉన్నాయన్నమాట. పగలంతా బాగా ఎండ కాస్తుంది. ఇంక 4, 4:30 అయ్యేసరికే ఇంక గాలైతే మళ్తుందన్నమాట. ఇంకా ఆ గాలి మీద ఒక 4 చినుకులైతే పడుతున్నాయి. పొద్దున్నుంచి ఎండ కాసుంటుంది కదా! ఆ టయానికి చల్లబడిపోయి, ఆ 4 చినుకులు పడేసరికి హాయిగా అనిపిస్తుంది. ఈ ఎండలు తట్టుకోలేరని జనాలు దుర్గమ్మ కరుణిచ్చినట్టుంది అని అనిపిస్తదండి. ఇంకా ఇలాగైతే ఉంది గదా! మా లడ్డుగాడైతే ఎప్పుడు వాన పడిద్దా? ఎప్పుడు ట్యూషన్ ఎగ్గొడదామని జెప్పి ఎదురు జూస్తా ఉంటాడనమాట. చినుకులు పడితే చాలు ఇంక 4 చినుకులు ఎక్కువైపోతే ఏం జేసేది మమ్మీ అక్కడ కూర్చునేదానికి ఇంక అందరూ ఒకటైపోతారు. నేను చదువుకోలేననైతే ఇది మొదలుబెడతాడు. అరే నాయనా! నువ్వు ముందు ఎళ్ళరా నిన్ను వదిలిపెట్టిన ఒక 2 గంటలకు నేను తీసుకొస్తాను. మళ్ళీ వీలు గాపోతే ఇంట్లో నేను చదివిస్తానురా అని జెప్పి వాడిని చిన్నంగా ట్యూషన్‌లో వదిలిపెట్టి నేను పొద్దున బియ్యం నానబెట్టాను గదండీ! దోసలకైతేను దాంట్లో ఇంక 2 అటుకులు పోసి ఇంక చక్కగా మిక్సీ వేసేసి ఇలాగ అంతా పిండంతా కలిపేసి ఇంక పక్కన పెట్టేసి ఇంక రాత్రి పడుకోబోయే ముందైతే ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఇంక పిండైతే బావుంటదనమాట పులిసిపోకుండాను. ఇలా అయితే చేస్తాననమాట.